హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. నేను మీ అనుని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందం, ఆరోగ్యం, అనుబంధం. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి వీడియోలు అయితే ఉంటాయి. ఈరోజు వీడియోలో మనం మహిళలైనా పురుషులైనా ఆర్థికంగా మనీ విషయంలో ఎలా ఉన్నాము మనము అనే విషయాన్ని చెక్ చేసుకోవచ్చు. దాని గురించే ఈ వీడియో. ఆర్థికంగా నేను పర్లేదా అని చాలామంది మహిళలకు సందేహం వస్తుంది. లగ్జరీ వస్తువులు, గ్లామరస్ లైఫ్ స్టైల్కి దూరంగా ఉంటారు. అంటే ఆర్థికంగా వెనుకబడ్డట్టే అనుకుంటారు, కానీ అది పొరపాటు. మరి మనల్ని మనం పరీక్షించుకోవడానికి కొన్ని సూచనలు అయితే ఉన్నాయి. అవి మనం గమనించుకుందాం. వచ్చేసేయండి. మొదటగా, అకస్మాత్తుగా ఖర్చు వచ్చింది. 1,00,000 రూపాయల వరకు ఉన్నా కంగారు లేకుండా సర్దుబాటు చేసుకోగలరా? అయితే ఆర్థికంగా మీరు బాగున్నట్లే. కానీ చాలామంది ఎంత ఆడంబరంగా ఉన్నా ఎమర్జెన్సీల దగ్గరికి వచ్చేసరికి చతికిలబడిపోతుంటారు. మరి అలా కాకుండా సర్దుబాటు చేసుకోగలం అనే ధైర్యం మనలో ఉండాలి. ధైర్యం మనలో ఉండాలి అంటే మనీ సేవింగ్స్ అనేది తప్పకుండా చేయాలి. భారీ వడ్డీలతో కూడిన అప్పులు, చెల్లించాల్సిన క్రెడిట్ కార్డు బిల్లులు, పెద్ద లోన్లు ఇవేమీ లేని వాళ్ళకి ఆర్థిక ఒత్తిడే ఉండదు. సరిగ్గా డబ్బు నిర్వహించుకోవడం, అప్పుల జోలికి వెళ్ళకపోవడం ఆర్థిక క్రమశిక్షణకు చిహ్నాలు. మరి అన్ని సమయాల్లో కూడా ఇలా వీలుంటుందా? ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి. మరొకటి, ప్రతి నెల ఆదాయంలో కొంత భాగమైన దాస్తారా? మరియు మ్యూచువల్ ఫండ్లు, దాచే పద్ధతి ఏదైనా కొంత భాగం దాచిపెడుతుంటే భవిష్యత్తుకు సిద్ధమైనట్లే. దీర్ఘకాలంలో ఈ రాబడులు సహాయపడతాయనే చెప్పుకోవచ్చు. చివరగా మరొకటి, ఆడంబరంగా కనిపించకపోవడం, హుందాగా కనిపించడం వేరు, ఆడంబరాన్ని ప్రదర్శించడం వేరు. ఒకటి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తే, మరొకటి అనవసర ఖర్చులను ప్రేరేపిస్తుంది. కాబట్టి ఎవరి మెప్పు కోసమో ఖర్చు పెట్టలేను అనుకుంటే మీరు విజయం సాధించినట్లే. అంతే కదా ఫ్రెండ్స్? ఎవరి మెప్పు కోసమో చూసుకుంటే ఖర్చు అయ్యేది మన మనీనే. కాబట్టి మనం మెప్పు కోసం కాకుండా మనకు కొన్ని అత్యవసర ఖర్చులైతే ఉంటాయి. వాటి కోసం మనం నిరభ్యంతరంగా ఖర్చు పెట్టుకోవచ్చు. ఓపిక, క్రమశిక్షణ వీటితోనే పొదుపు సాధ్యం. మరియు అమ్మాయిలకు ఆర్థిక స్వాతంత్రం తప్పనిసరి. అలాగని నచ్చినట్లు కొనుక్కుంటేనే స్వేచ్ఛ అని భావించొద్దు ఫ్రెండ్స్. అవసరాలకు ఆదుకోవాలి, ఆర్థిక ఒత్తిడులకు దూరంగా ఉండాలి. ఈ అలవాట్లు గనక మీకుంటే చాలామంది కంటే మీరు గొప్ప స్థితిలో ఉన్నట్లే. అప్పటికప్పుడు గాబరా పడిపోకుండా మనం ముందు నుంచే ప్రణాళిక వేసుకుంటే ఒక అడుగు మనం ముందుకు వేస్తున్నట్టే మనీ విషయంలో అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో విన్న తర్వాత మీలో కూడా నాలాగా ఒక మంచి ఆలోచన అయితే వస్తుంది అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో గురించి మీరు ఓకే అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి వీడియోలు అయితే ఉంటాయి. ఓల్డ్ వీడియోస్ కూడా వాచ్ చేయండి. సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ప్రతిరోజు నేను పెట్టే వీడియోని మీరు వాచ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.